దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ చెల్లునుగాక. ప్రతినిత్యం ఇలా వాగ్దానం చూస్తున్నారు, మీరు బలపరచబడుతున్నారు, అనేకులను బలపరుస్తున్నారు. ధైర్యంగా ఉండండి. చాలాసార్లు వాగ్దానం ఇవ్వడానికి చాలా ఇబ్బందులు తలెత్తుతున్నా మానక వాగ్దానం ఇస్తున్నాం. అనేకులకి ఈ వాగ్దానం మీరు ఖచ్చితంగా షేర్ చేయండి. ఈ రోజున సామెతల గ్రంథంలో 1వ అధ్యాయము 33వ వాక్యంలో ఒక చక్కని మాట ఉంది. నా ఉపదేశమును అంగీకరించేవాడు సురక్షితముగా నివసించును, వాడు కీడు వచ్చునన్న భయం లేక నెమ్మదిగా ఉండను. దేవునికి స్తోత్రం. మన జీవితాల్లో కానీ మన బ్రతుకుల్లో కానీ కీడు అన్నా, కీడు జరగబోతుందన్నా సరే చాలా భయపడిపోతూ ఉంటాం. కీడు అనే మాట మన జీవితంలో వినడానికి కూడా చాలా ఇబ్బందికరంగా ఉంటుంది. ఏదైనా కీడు జరుగుతుందని తెలిస్తే చాలు హృదయం అంతా ఏదో తెలియని బాధ, వేదన, నెమ్మది, దుఃఖం శరీరం నిండా ఆవరిస్తూనే ఉంటుంది. కానీ ఈవేళ భూమి మీద ఎన్ని రకముల కీడులున్నా, మనుషులకి ఎంత కీడు తగిలినా, కుటుంబంలో ఎంత కీడు వచ్చినా, కీడు అనగా దుష్టుడు చేసే పన్నాగాలు, దుష్టుడు చేసే ప్రభావం, దుష్టుడు చేసేటటువంటి వ్యతిరేకమైన విషయాలు, భయంకరమైనటువంటి నష్టం, బాధ, ఇబ్బంది, ఇరుకు, ఎలాంటి కీడన్నా సరే, దుష్టుడు చేసే ఎలాంటి పన్నాగాలన్నా సరే కుటుంబాల్లో ఏముండదంటే నెమ్మది ఉండదు. కీడు ఎప్పుడైతే జరగబోతుందో కుటుంబంలో తెలియనటువంటి ఒకలాంటి భయం, కీడు ఎప్పుడైతే జరగబోతుందో కుటుంబంలో నెమ్మది లేని స్థితి, సమాధానం లేని స్థితి, భయంకరమైన ఓటమి, భయంకరమైన నింద, భయంకరమైన అవమానం కలుగుతూనే ఉంటుంది. కీడు అనే పదం వినడానికన్నా, కీడు అనే పదం పొందుకోవడానికన్నా చాలా ఇబ్బందులు ఫేస్ చేసేటటువంటి పరిస్థితి ఈ దినాల్లో ఎక్కువగా మనం గమనిస్తూ ఉంటాం. కానీ మీకు ఒక విషయం తెలుసా? ఎటువంటి కీడు మన జీవితంలో రాకుండా ఉండాలన్నా, ఏ కీడు మన జీవితంలో ఆపద వలె సంభవించకుండా ఉండాలన్నా సరే మనం తెలుసుకోవాల్సిన ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే దేవుని ఉపదేశమును మనం అంగీకరించాలి. దేవుని ఉపదేశాన్ని మనం ఎప్పుడైతే అంగీకరిస్తామో మనం అన్ని విషయంలో అందుకు కూడా సురక్షితంగా ఉంటాం. దేవునికి స్తోత్రం. ఉపదేశమును అంగీకరించడం నేర్చుకోవాలి. దేవుని వాక్యం, దేవుని మాట, దేవుని మనస్సులో ఉన్న మాట, దేవుని హృదయంలో ఉన్న తలంతు, దేవుడు ఏదైతే ప్రజలకు ఇవ్వాలనుకుంటున్నాడో, మనతో దేవుడు ఏదైతే తన మాట ద్వారా వెల్లడిపరచాలనుకుంటున్నాడో, మన జీవితంలో దేవుడు ఏదైతే చెప్పాలని ఆశపడుతున్నాడో ఆ ప్రతి ఉపదేశమును మనం పరిపూర్ణంగా అంగీకరించటంలో మాత్రం మనం ముందుగానే ఉండాలి అని ప్రభు పేరట మీకు మనవి చేస్తున్నాను. ఈరోజు నా చేతుల్లో బైబిల్ ఉంది, ఈరోజు మీ చేతుల్లో బైబిల్ ఉంది. ఈ వాక్యమే ఉపదేశముగా మార్చబడింది, ఈ వాక్యమే ఉపదేశముగా ఉద్భవించింది. ఈ దేవుని మాటే ఒక ఉన్నతమైనటువంటి ఉపదేశముగా ఉద్భవించబడింది. అందుకనే యెషయా గ్రంథంలో దేవుడు ఒక చక్కని మాట అంటాడు. ఈ ఉపదేశమును దేవుడు ఘనపరిచి గొప్ప చేయ మొదలుపెట్టాడంట. దేవునికి స్తోత్రం. ఈ ఉపదేశమును దేవుడు ఘనపరిచాడు, దీనికే మొట్టమొదటి స్థానం ఇచ్చాడు. మీరు ఎప్పుడు చాలా విషయాల్లో మీరు గుర్తుపెట్టుకోండి. అద్భుతాలు లేవు, సూచక్రియలు లేవు, మహత్కార్యాలు లేవని నేను చెప్పను. కానీ అద్భుతాలు ఉన్నాయి, సూచక్రియలు ఉన్నాయి, మహత్కార్యాలు ఉన్నాయి. కానీ వాటి మీద మనం పునాదులు వేసుకోవడం కాదు, కానీ మనం దేవుని ఉపదేశం మీద పునాదులు వేసుకునే వారముగా మనం నిలబడాలి. దేవునికి స్తోత్రం. ఎందుకనంటే దేవుని ఉపదేశమును దేవుడు ఘనపరిచి గొప్ప చేశాడు. హల్లెలూయా. ఆ క్రమములన్నీ మనం తెలుసుకోవాలి, ఉపదేశంలో నాటబడాలి. అంటే దేవుని వాక్యము లోతైన వేరు వలె తన్నబడిన బ్రతుకులు మన జీవితంలో కలిగి ఉండాలి. బైబిల్లో యేసుప్రభు వారు చక్కని ఉపమానం చెప్పారు 4 విత్తనాల కోసం. ఒక విత్తనము త్రోవ ప్రక్కన పడింది, ఒక విత్తనము ముండ్ల పొదల్లో పడింది, ఒక విత్తనము రాతి నేల మీద పడింది, మరొక విత్తనం మంచి నేల మీద పడింది. త్రోవ ప్రక్కన పడిన విత్తనాలు అపవాది వచ్చి ఎత్తుకుపోయాడు. రాతి నేల మీద పడిన విత్తనాలేమో వేరు తననందు వలన ఎండిపోయేవి. ముండ్ల పొదల్లో పడిన విత్తనాలేమో ముండ్ల పొదలు అణిచేయడం వల్ల అవి ఎదగలేని స్థితిలో అవి ఎండిపోయాయి. కానీ మంచి నేల మీద పడిన విత్తనాలు 100 60 30 ఫలించి అని వాక్యం చెప్తుంది. ఈ ఉపమానం యేసుప్రభు వారు చెప్తూ మనిషి జీవితానికి ఎంతో చక్కగా అన్వయించారు. ఈ యొక్క ఉదయకాలం ప్రభు సన్నిధిలో మీకు నేను చెప్పే విషయం ఏంటంటే ఉపదేశమును అంగీకరించండి, ఉపదేశ ప్రకారంగా బ్రతకండి, దేవుని వాక్యము హృదయంలో దాచుకోండి. ఆకాశం గతించిపోయిన, భూమి గతించిన, దేవుని మాటలలో సున్నైనను పొల్లైనను తప్పిపోదు. ఉపదేశం విషయంలో మాత్రం మీరు పర్ఫెక్ట్గా ఉండాలి అని ప్రభు పేరట నేను మనవి చేస్తున్నాను. ఆ ఉపదేశం ఏం చేస్తుంది తెలుసా? ఆపదలో మిమ్మల్ని సురక్షితంగా ఉంచుతుంది.
ఎంతోమంది ఈరోజు వాక్యాన్ని ఆధారం చేసుకొని బ్రతుకుతున్నారు. వాక్యము, నీ వాక్యం నా పాదములకు దీపము, నా త్రోవలకు వెలుగు. మరొక చోట అంటాడు, ఈ వాక్యమే నాకు నెమ్మదిని కలిగిస్తుందని చెప్తున్నాడు. సో వాక్యం ఉన్న జీవితం, ఉపదేశం ఉన్న వాడి జీవితం సురక్షితంగా ఉంటుంది అని 100% నేను ప్రభు సన్నిధిలో చెప్పగలను. వాడు ధైర్యం తెచ్చుకొని, కీడు అనేది నీ జీవితంలో దేవుడు రానివ్వడు. నెమ్మదినే నీ జీవితంలో దేవుడు అనుగ్రహించబోతున్నాడు. నెమ్మది అనేది నీ జీవితంలో రావాలి అని అంటే తప్పనిసరిగా నీ జీవితంలో ఉపదేశమును అంగీకరించి దాని ప్రకారంగా బ్రతికేటటువంటి జీవితం నీ జీవితంలో ఉండాలి. అందుకని ప్రకటన గ్రంథంలో దేవుడు వాక్యం సెలవిస్తుంది కదా, ఈ వాక్యమును విని దాని ప్రకారంగా గైకొన్న వారు ధన్యులు అని వాక్యం సెలవిస్తుంది. అటు ధైర్యం తెచ్చుకోండి. ఏ కీడు దేవుడు మీ జీవితంలో రానవుడు. సురక్షితంగా మీరు ఉండబోతున్నారు. ప్రభు కృప మీకు తోడుగా ఉంది. ప్రేమ కలిగిన పరిశుద్ధ తండ్రి, ఉన్నతమైన ప్రభువా మీకు స్తోత్రం. ఎంతమంది ఈ వేళ ప్రభువా కీడు వస్తుందన్న భయముతో నెమ్మది లేని పరిస్థితులు అనుభవిస్తున్నారు. వారందరి జీవితాల్లో నీ కృపను ఉంచమని ప్రార్థిస్తున్నాను. మీరు తాకండి, ఒక ఉన్నతమైనటువంటి సహాయం దయచేయమని మీ చేతులకు అప్పగిస్తూ, ఇది మొదలు బిడ్డల జీవితాల్లో మీ కృపను విస్తరింప చేయమని ప్రార్థిస్తూ, మీరే తాకమని ముట్టమని యేసు నామమున ఈ ప్రార్థన అడుగుచున్నాను తండ్రి. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ. దేవుడు నమ్మదగిన వాడు. ధైర్యం తెచ్చుకోండి. మీలో అవసరతలు ఉంటే కాంటాక్ట్ చేయండి. ఖచ్చితంగా మీ కొరకు నేను ప్రార్థన చేస్తాను. నేను రాసిన పాటల్లో ఒక చిన్న చరణం పాడతాను, జాగ్రత్తగా వినండి. తల్లినందు పుట్టగానే నన్ను పిలచితివి, అరచేతులలో నన్ను చెక్కుకొంటివి. తల్లినందు పుట్టగానే నన్ను పిలచితివి, అరచేతులలో నన్ను చెక్కుకొంటివి. దుఃఖము నిట్టూర్పు తొలగించితివి, అరణ్య భూమిని ఏదేనుగా మార్చితివి. విడువనన్నది నా చేయి పట్టుకున్నది, విడువనన్నది నా చేయి పట్టుకున్నది. మధురాతి మధురమే ఈ ప్రేమ, విడదీయలేనిది ఈ బంధమా. ఎడతెరపులు లేని ఈ ప్రేమ నన్ను ఎన్నటికీ విడువనన్నది. ఎడతెరపులు లేని ఈ ప్రేమ నన్ను ఎన్నటికీ విడువనన్నది. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాన్ని ఈ దినమంతయు కాపాడును గాక. ప్రైజ్ ది లార్డ్.